ఉంటాయి రిస్ట్రిక్షన్స్ మన సైడ్ వస్తే? మీకు మన దగ్గర మనోళ్ళు పెట్టిళ్ళు, బట్ ఇక్కడ అయితే నువ్వు ఏం చేసినా అడిగేటోళ్ళు ఉండరు. నువ్వు ఏ పూజ చేస్తాను, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు బట్టలు లేకుంటే ఎందుకున్నావు, ఇక్కడ ఎవ్వరు అడగరు. ఇక్కడ ఎవ్వరు అడగరు. మీరు బట్టల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు అంటే సహజంగా కొంతమంది దిగంబరులుగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మీరు లేదంటే మరి కొంతమంది మాత్రం కొంత వరకు బట్టలు వేసుకొని ఉండడాన్ని మేము చూస్తున్నాం. సో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా వాళ్ళకి మీకు? ప్రాక్టీస్ సేమా? సేమ్ ఉంటది. వాళ్ళు ఏంటంటే లంగోటు అట్లా కడతారు. ఇప్పుడు ఏంటంటే నేను అన్ని చోట్ల నేను ఎక్కడైతే బట్ట కట్టానో అక్కడ బట్ట కట్టుకుంటాను. అది ఆల్రెడీ అందరు కూడా పెద్ద పెద్ద గురువులు కూడా అనౌన్స్మెంట్ చేశారు, ఈమెను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఈమె ఎక్కడైతే కట్టుకుంటుందో అక్కడ కట్టుకుంటది, కట్టుకోని చోట కట్టుకోదు, ఎవరు ఆమెను ఏమనొద్దని అలా కూడా డైరెక్ట్ చెప్పేసిండ్రు పట్టాభిషేకం అప్పుడు. నేనేంటంటే ఇప్పుడు అందరూ ఒకటే మాట, ఆమె వరవేత తిరుగుతుంది, బట్టలు లేకుండా తిరుగుతుంది అన్నందుకు నేను కూడా సరే సమాజంలో మనం కూడా ఇప్పుడు తిరుగుతున్నాం కాబట్టి మనకి ఎక్కడైతే అనిపిస్తుందో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క వాతావరణం ఉంటది, మనకు కొద్దిగా ఆ ప్లేస్ ని బట్టి నేను బట్ట కట్టుకుంటాను. ఓకే, మీ సాధనకి ఈ మోడర్న్ అఘోరి అనే గుర్తింపు ఇబ్బంది ఏం కలగట్లేదా మరి? అంటే మీరేమో దేవుడి సాధనలో ఉన్నారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నారు, టీవీలోకి వస్తున్నారు, సోషల్ ఇష్యూస్ మీద కూడా మీరు మాట్లాడాలనుకుంటున్నారు. సో సాధన అంటే అన్ని మీకు ఇంకో విషయం తెలియదు ప్లీజ్. పెద్ద పెద్ద అఘోరాలు కూడా సోషల్ మీడియాలో వచ్చి ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో అది కొన్ని లక్షల మంది ఇప్పుడు నేను ఉజ్జలు ఉన్నాను, మధ్యప్రదేశ్ వాళ్ళు మాత్రమే చూడాలని లేదు. సోషల్ మీడియాలో ఒక వాళ్ళను రేట్ చేసినామంటే అది వైరల్ అయ్యి గుజరాత్ రాజస్థాన్ దాకా పోతుంది. నువ్వు గుజరాత్ రాజస్థాన్ పోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుండి మాట్లాడితే అక్కడి వాళ్ళు కూడా చూసి అలర్ట్ అవుతారు. అదే అందరు చేస్తున్నారు, దాంట్లో తప్పేముంది. మేమేం మర్డర్లు మానబంధాలు ఏం చేయట్లేదు, ధర్మం ఎక్కడ అయితే అధర్మం అయిందో దాని మీద మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. అది అందరికి తెలియాల్సిన విషయమే. మేము ఇంకా మంచిగా చెప్తాం, ఇంకా సోషల్ మీడియాలో ఇంకా చాలా యాక్టివ్ గా ఉంటాం. ధర్మం గురించి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఏ గుడికాడ ఏం జరుగుతుంది, గోమాతని ఎక్కడ గోమాతకు ఎవరు తీసుకెళ్తున్నారు, గోమాతను తరలిస్తారు కదా, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అన్నిటికీ మేము యాక్టివ్ ఉండే చూస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు సరౌండింగ్ లో ఇప్పుడు నేను ఉజ్జయిన్లో ఉన్నాను, ఉజ్జయిన్లో విత్ ఇన్ స్పాట్ ఏమైనా జరిగిందంటే మేము వెళ్ళొచ్చు. అదే ఆన్ ది స్పాట్ ఇంకా గుజరాత్ లో ఏదన్నా అయిందనుకో వెళ్ళలేం కదా, కానీ వాయిస్ రేజ్ చేసి ఒక టైం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద మీటింగ్ పెట్టి అక్కడ ఏం చేయాలనేది అట్లా ఉంటది అన్నట్టు కార్యక్రమం. అంటే ఏదైనా ఒక సమస్య గురించి మీరు పోరాడాలి అంటే చట్టపరంగా చేస్తారా, లేదంటే మీ పద్ధతుల్లో మీరు చేస్తారా? రెండు తీర్లు వెళ్తాం. ఫస్ట్ మర్యాద పూర్వకంగా చెప్పడం ఉంటది, తర్వాత చట్టం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం ఉంటది. ఈ రెండు తీర్లు కాకపోతే నెక్స్ట్ అనేది ఇంకా అక్కడ మొత్తం దిగుతుంది అన్నట్టు. ఓకే, చట్టాలు అది కూడా ధర్మ కార్యం అయితేనే. మన ఇప్పుడు నేనేదో ఎక్కడనో గొడవ పెట్టుకొని అక్కడ మొత్తం రావాలంటే అట్లా కాదు, ధర్మ కార్యం అయితేనే అక్కడ మొత్తం నిలబడుతుంది. ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరైనా సరే మీకు తెలంగాణ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా సరే మాకు పలానా సమస్య ఏదో సహజంగా నమ్మకాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, బయట దెయ్యాలని అవని ఇవని భయపడుతూ ఉంటారు. అలాంటి సమస్య ఏదైనా ఉంది అంటే మీరు అక్కడికి వెళ్ళి సాల్వ్ చేస్తూ ఉంటారా? లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. నా దగ్గరికి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు చేస్తాను తప్ప వాళ్ళకి సమస్య ఉంది నేను తీరుస్తా అట్లా ఒకప్పుడు ఉండే, బట్ ఇప్పుడు లేదు. నేను ఎక్కడున్నానో నా దగ్గరికి నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకు చేస్తాను తప్ప మొత్తం దునియా మొత్తం చేయాలని ఏం లేదు. ఓకే, అంటే మీరు ఇప్పుడు శ్మశానంలో ఉంటూ ఉంటారు, ఇలాంటి విషయాల్లో మీరు సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు, మీకేం ఇబ్బందులు రావా ఇలాంటి విషయాల వల్ల? చాలా ఇబ్బందులు వస్తాయి, దాన్ని ఫేస్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళది అంత దుఃఖం మేము చూసుకొని వాళ్ళకు మేము సుఖం ఇవ్వడం వల్ల కొన్ని సార్లు మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతాయి, బట్ మాకు మేము కట్టడి చేసుకుంటాం. ఓకే, అంటే మాకు చెప్పగలుగుతారా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పను అలాంటి ఏం చెప్పద్దు, మాట్లాడకూడదు అలాంటివన్నీ. ఎస్. ఓకే,
ఇప్పుడు మీ రెగ్యులర్ అదే ఇంతకుముందు నేను అడిగింది ఇంకొంచెం క్లియర్గా మాకు ఏమైనా చెప్పగలుగుతారు? ఇప్పుడు డే అక్కడ ఉన్నారు, మీరు శ్మశానంలో ఉన్నారు, ఇక డే అంతా మీరు పూజలు చేస్తూ వచ్చిన వాళ్ళకి సమస్యలు తీరుస్తూ ఇలాగే ఉంటుందా మీ డే అంతా? ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటాయా మీకు? అక్కడ ఎవరినో తీసుకొస్తున్నారు కదా అక్కడికి? అవును, డెడ్ బాడీ వచ్చింది, తీసుకొని వెళ్తున్నారు. రెగ్యులర్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ దీంట్లో ఏమంటారు అంటే దర్బార్ అంటారు. ఇక్కడ మేము ఇప్పుడు నాది ఇక్కడ ఒక ఆశ్రమం కడుతున్నారు పెద్దమ్మది. ఆ ఆశ్రమం కార్యక్రమం ఏదైనా కార్యక్రమాలకి వెళ్ళడం, ధర్మం గురించి చెప్పడం, అందరు హిందువులు అందరూ ఒకటి అవ్వండి అని చెప్పడం, ఇలాంటి గోమాతని కాపాడండి, మీ పిల్లలను కాపాడుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, మాతో ఎంత అయితే వరకు ఉంటుందో మేము అందరికి సపోర్ట్గా ఉంటాం అనడం, ఇలా మేము అంటే జాగృతి చేయడం అంతే. అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, అంటే నేను ఉన్న కామెంట్ చదువుతున్నాను. చదువుకున్న మూర్ఖులు మీరు అంటూ ఒకరు కామెంట్ చేశారు. అంటే మీరు ఫాలో అవుతున్న విధానాన్ని అవ్వచ్చు, లేదంటే మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ని మిమ్మల్ని నన్ను ఇద్దరిని కలిపి అంటున్నారులేండి వాళ్ళు. సో అయినా అయి ఉండొచ్చు. సో దీనికి నేను ఒక్క రీజన్ చెప్తాను, వినండి ప్లీజ్. కామెంట్లు వస్తున్నాయనో, ఎవరో మనల్ని కించపరుస్తున్నారనో, ఎవరో మనల్ని చెడు చూపులు చూస్తున్నారనో, ఎవరో మనల్ని తిడుతున్నారనో అని మనం ఎవరికి రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఈ రోజు నన్ను తిడతారు, రేపు నిన్ను తిడతారు, రేపు దేవుణ్ణి తిడతారు, అందరినీ తిడతారు. వీళ్ళకు పర్టికులర్ గా వీళ్ళకు ఒకటే పని, ఎవరు అయితే ముందుకెళ్తున్నారో వాళ్లకు ఇలా కామెంట్ పెట్టడమే. వీళ్ళ ఇంట్లో పోయి చూస్తే వీళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలను తీర్చుకునే అంత సమయం ఇయ్యారు, కానీ కామెంట్లు మాత్రం పెట్టే అంత సమయం బయట ఎవరిని ఎలా తిట్టాలి, ఎవరిని నెగిటివ్ చేయాలి, ఈ పని మీద బాగా కూర్చొని ఉంటారు కొంతమంది, పర్టికులర్ గా కొంతమంది, అందరు కాదు పర్టికులర్ గా కొంతమంది. వీళ్ళ గురించి నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారని? అంతేనా? ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. నేను ఒకటే అంటాను, కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎన్నన్నా పెట్టుకొని, తిట్టే వాళ్ళ ముంగట వచ్చి కూడా తిట్టు, నాకేం ఫరక్ పడదు. నేనేంటో నా బాట ఏందో, నేను ఏ సేవ చేస్తున్నాను అది దునియాకు, నన్ను నమ్మిన వాళ్ళకు తెలుసు, భగవంతునికి తెలుసు. ముఖ్యంగా నా భగవంతుని నమ్ముతున్నాను, నన్ను భగవంతునికి అంత దగ్గర అయినాను కాబట్టి ఈ రోజు నాకు ఇంత పెద్ద పదవిని ఇచ్చారు కదా. ఊరికే ఎవరిస్తారు? ఊరికే ఈ రోజులలో ఎవరిస్తారు? అంతే కదా. మరి చెడు అనుకునే వాళ్ళు అనుకోని ఇంకా పెట్టండి, నేను ఒకటే అంటాను, ఇంకా తిట్టండి. ఇదే మీరు ఇప్పుడు ఎంత అయితే తిడుతున్నారో, ఎంత అయితే బ్యాడ్ గా చూసుకుంటున్నారో, మీకు ఇక్కడ ఆనందం ఉండొచ్చు. వన్స్ ఒక్కసారి పైకి పోయిన తర్వాత దీనికి రెండింతలు కర్మ అనుభవిస్తారు. భగవంతుడు చూపిస్తా, అందుకే నేను వదిలేస్తా. మీరు కామెంట్లు పెట్టండి, మీరు తిట్టుకోండి, దగ్గరికి వచ్చి నానా మాటలు అనండి, నాకేం ఇబ్బంది లేదు. మీకేం కోపం రాదా అలా మాట్లాడడం వల్ల? నేను కోపాన్ని ఎప్పుడైతే నేను 4 months నేను ఒక దగ్గరికి వెళ్ళాను లోపలికి, అప్పటి నుండి నా కోపాన్ని మొత్తం నేను అనుకున్నాను, ఫిక్స్ అయ్యాను. బట్ ఇలాంటి చిన్న చిన్నటికి పోయి నేను చిన్న తప్పులు చేయడం, అది మొత్తం చాలా కాంట్రవర్సీ అవడం, ఇలాంటి దాంట్లో మనం దూరడం మన తప్పు. ఫస్ట్ మనం ఉన్న చోట ఉండి మనకు ఎవరైతే మనం నమ్ముతారో వాళ్ళకు మంచి చేస్తూ, మనతో ఎంత అయితే అవుతుందో అంత ధర్మరక్షణ చేస్తూ, గోసేవ చేస్తూ, ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటే చాలు. ప్రతి దాంట్లో దూరడం కూడా మనకు అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు మీకు అంటే జనరల్గా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరేమో బూడిద పూసుకుంటున్నారు, శ్మశానంలో ఉంటున్నారు, మాంసం తింటున్నారు, అన్ని రకాల మాంసాన్ని మీరు తింటారు. అలాంటి సమయాల్లో మరి మీకు హెల్త్ ఇష్యూస్ ఏం రావా? ఈ లైఫ్ స్టైల్ వల్ల మీరు హెల్తీగానే ఉంటారా? పర్లేదు, టేక్ యూర్ టైం, తాగండి, వాటర్ తాగండి. నాకు ఇప్పటి వరకు ఏ హెల్త్ ఇష్యూ రాలేదు, రాబోదు కూడా. అంటే మీరేనా మీలాగా ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా అంతేనా? ఎవ్వరికి రాదు. అంటే చిన్నవి కూడా రావా? జనరల్ గా మాలాంటి వాళ్ళకి చిన్న